హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు మీకు మటన్ కర్రీ అనేది నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది చూపిచ్చేస్తానండి. సింపుల్‌గా, ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోయేలా ఉంటుంది. మీరే చూస్తారు కదా! మటన్ కర్రీ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా! మటన్ అనేది మాక్సిమం అందరికి ఇష్టపడని వాళ్ళు ఉండరు కదండీ! ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక కేజీ తీసుకున్నానండి మటను. కేజీ ఒక 100 ఉంటుంది. మినిమం ఒక కేజీ అనుకోండి. ఇది నేను చూపించే పార్ట్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మటన్ చూసారా? ఆ నల్లి ఉన్న బోన్ చూసారా? దీనికోసం పెద్ద యుద్ధాలే జరిగినాయి మా ఇంట్లో. ఈ కేజీ మటన్‌కి ఒక మీడియం సైజ్ ఉన్న ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా! కుక్కర్‌లో వేస్తాం కాబట్టి మరీ అంత చిన్నగా ఏం కట్ చేయవసరం లేదు. మీడియం సైజ్ కట్ చేసుకున్నా సరిపోతుంది. సరే అండి. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పసుపేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకుందాం. ఇవి కూడా సాఫ్ట్‌గా బాగా మగ్గాలి ఉల్లిపాయ అనేది. చూడండి ఒకసారి కలిపేసుకొని ఇవి త్వరగా మగ్గడానికి మనం ఉప్పనేది ఈ ఓన్లీ ఉల్లిపాయ మట్టుకే వేస్తున్నానండి. ఒక స్పూన్ అని వేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా! ఉల్లిపాయలో ఈ ఉప్పేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మధ్యలో కలుపుకుంటూ ఉంటుంటే ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోతుంది. అలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే ఉల్లిపాయ అనేది మాడిపోతుందనమాట. ఇది చక్కగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూడండి ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది 2 స్పూన్స్ ఉంటుంది. నేను రోట్లో దంచానండి ఫ్రెష్‌గా. ఫ్రెష్‌గా దంచిన టేస్ట్ వేరేగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వీలు కుదరలేనప్పుడు కానీ మామూలుగా అయితే ఇలా వేయడానికి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చిదనం పోయేదాకా వేగిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియెంట్ మటన్ అనేది వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ముక్కలనేవి ఈ సైజులో ఉంటే గనక మటన్ మనకి చక్కగా ఉడుకుతుంది. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుందాం. దీంట్లోంచి వాటర్ రిలీజ్ అయ్యేదాకా మనం మూత పెట్టుకుంటే వాటర్ అనేది చక్కగా రిలీజ్ అవుతుందనమాట. ఇప్పుడు చూడండి మూత పెట్టేస్తున్నాను. వాటర్ అనేది చక్కగా రిలీజ్ అవుతాయి. చూస్తున్నారు కదా! మటన్‌లోంచి వాటర్ అనేది బాగా వచ్చేసింది. ఒక్కసారి మనం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఏమి వేయాలనేది చూపిస్తాను చూసేయండి. మటన్‌లోంచి చక్కగా వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది కదండీ! ఇప్పుడు 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. సరిపోకపోతే చివరిలో చూసుకుందాం. అలాగే అర స్పూన్ పసుపు, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. వేసిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా ఉంటుంది గదా! అదొక 2 స్పూన్స్ వేశాను. చూడండి. ఆచివోడిది మటన్ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయండి మార్కెట్‌లో. రూ. 5, రూ. 10 అలా ఉంటాయి. నేనైతే రూ. 5 ప్యాకెట్ తీసుకున్నాను. అది కొంచెం మిగిల్చి మిగతా అంతా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం వేసిన కారం గాని, మసాలాలు గాని మొత్తం ముక్కకి పట్టేలాగా ఒకసారి మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఇలా వేసినయన్నీ ఒకసారి ఒక్క 5 నిమిషాలు మగ్గితే ముక్కకి ఈజీగా పట్టుకుంటాయన్నమాట. చూడండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేయాల్సిన వాటర్ అనేది వేసేసుకున్నామనుకోండి. ఆహ్, మటన్ ముక్క అనేది చక్కగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు దీంట్లో 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ అనేది వేసేసిన తర్వాత కూడా ఒక్కసారి చక్కగా కలిపేసుకొని ముక్క అనేది మంచిగా ములిగిందో లేదో చెక్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుంటానండి. చూస్తున్నారు కదా! అంతా సెట్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఒక 9 విజిల్స్ అయితే వేయించుకుంటే మనం ముక్క అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. కుక్కర్ విజిల్ వెంటనే తీయకూడదండి. కుక్కర్ అంతా మొత్తం చాలా చల్లబడిన తర్వాతనే ఓపెన్ చేయాలి విజిల్స్ అనేది. చూడండి ఇప్పుడు చెక్ చేసుకుందాం. ముక్క అనేది ఉడికిందో లేదో. అలా చెక్ చేయాలండి వేడిగా ఉంటది కాబట్టి. చెక్ చేసిన తర్వాత మీరు ఉడికిపోయింది కాబట్టి ఇంకొంచెం ఉందండి. ఆ వాటర్‌కి సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, కారం చూసుకుందాం. ఆల్రెడీ ఉప్పేయలేదు కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ ఉప్పేస్తున్నాను. అలాగే కారం కూడా కొంచెం సరిపోలేదండి నాకు. ఇంకొక స్పూన్ వేస్తున్నాను. ఒకసారి చూస్తున్నారు కదా! వేసేసిన తర్వాత అంతా చక్కగా కలిపేసుకొని ఈ వాటర్ అనేది ఎగిరిపోయిన దాకా మనం అంతే మనకి కూర కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇక్కడ దాకా సరిపోతుంది. మటన్ కర్రీ అనేది తయారైపోయింది. ఈ పద్ధతిలో గనక మీకు ఒకసారి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు తీసుకొచ్చినా సరే మనం మటన్ కర్రీ అనేది గ్రేవీ వచ్చేలాగా, ముక్క సాఫ్ట్‌గా ఉండేలాగా చాలా సింపుల్‌గా ఈ పద్ధతిలో వండితే గనక చాలా ఫాస్ట్‌గా అనేది మనకి కంప్లీట్ అవుతుంది. చాలా బావుంటుంది గూడా. మీరొకసారి ట్రై చేయండి. ట్రై చేసి మటన్ కర్రీ అనేది ఎలా వచ్చిందో నాకు
కామెంట్ చేయండి. మటన్ కర్రీ అనేది కొంచెం ఎక్స్‌పెన్సివే కాబట్టి అత్తమాటలో వండుకోం కదండీ! వండుకునేటప్పుడు కూడా చాలా ఇన్ టేస్టీగా వండుకుంటే మనం హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు? అలాగే ఈ మటన్ కర్రీ కూడా మనకి ఎప్పుడైనా సరే ఆపరేషన్ తర్వాత గానీ, ఇలా ఏదన్నా బోన్ ఇబ్బందయినప్పుడు గానీ పెడితే త్వరగా క్లియర్ అవుతుందండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెంచుతుంది. బలాన్ని కూడా ఇస్తుంది. మటన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.